ఏ మేరా జహా వీడు ఇప్పుడు ఫోన్ చేస్తానండి. హలో హలో చెప్పరా. ఎక్కడున్నావు? కుట్ట మీద. సాయంత్రం పార్టీ ఉన్నది, వస్తావా? పార్టీయా? స్పాన్సర్ వాడు? సురేష్. ఓ సురేష్ గాడా, ఇప్పుడే వస్తున్నా. గులాబీ కళ్ళు రెండు ముళ్ళు చేసి గుండెలో నా గుచ్చుకున్నావే. గులాబ్ క్యారే సెట్టింగా వీరే బిడ్డన్రా. సింగిల్ గా ఉన్నారని గుద్దరని చోట గుత్తారా. మీకు దమ్ముంటే గుంపులు రండ్రా, చూసుకుందాం. గడగళ్ళు ఆడిపోయాయి భయ్యా. ఇదేంది ఇదే గుంపులుగానా? ఈ డైలాగ్ నీకు సంబంధం ఉందా అసలు? మరి కళ్ళు కాకులతో పోయా అంట, కింద గడగడలాడిపోతుంటా, చూసుకోమల్లా. మొబైల్లో మాట్లాడుకున్నప్పుడు రోడ్డు పక్కన పోయి మాట్లాడుకో. మధ్యలోకి వెళ్ళి మాట్లాడుకుంటూ పోతే మధ్యలోనే పోతావు. హ్యాండిల్ పట్టుకునేది నువ్వా నాయనా? చేతిలో ఉన్నది కదా ఓ తిప్పేయడం కాదు, ముందెవరున్నారు కొంచెం చూసి తప్పించుకోవాలి కదా. మరీ స్పీడ్ అయిపోకు, స్టోరీ ఇప్పుడే మొదలైంది, ఇంకా చాలా ఉంది. సౌండ్ చెయ్యకు, నాకు సౌండ్ నచ్చదు. ఏయ్ మరి అంత అరవకు, మూది పగులుద్ది. ఏది పగలగొట్టు చూద్దాం. నేను పగలగొట్టుడేందిరా? ఇది ఏమంతు? ఇదా డిసెంబర్ 2 రోజులు ఆగు, చలికి అదే పలుగుతుంది. ఇంత సీరియస్ లో కామెడీ చేస్తున్నావు భయ్యా? కామెడీలో సీరియస్ చేయలేక ఇంతకిప్పుడు ఏమంటావురా? గుద్దిన ప్లేస్ లో రాత్రి పడుకునేటప్పుడు గులగుల పెడుతుంది భయ్యా. నాకు కోటర్కి చికెన్ బిర్యానీకి పైసలు ఇచ్చినావు అనుకో, నా దారిని నేను వెళ్ళిపోతా. గుద్దిన ప్లేస్ లో మళ్ళీ ఫ్రీగా గుద్దిపోమంటే గుద్దిపోతా, కానీ డబ్బులు ఇచ్చేదలే. అది కాదు భయ్యా నేను చెప్పేది. ఇంట్లో మా అయ్య చెప్పిన మాట ఏనా రాబాయ్? దారిన పోయేటోని మాట నేను ఎందుకుంటారా? సైలెంట్ గా ఉంటున్నా నా అంగడివరే టీచర్ అనుకుంటున్నావా? కోటర్తో పోయేదాన్ని కాటికి పోయేదాకా తెచ్చుకోకు. కత్తితో నీ కంట మీద సిగ్నేచర్ పెట్టేస్తా. సిటీలో ఫస్ట్ కత్తి పట్టింది మా తాత, బాంబు చుట్టింది మా తాత. చావుకు నేను ఎప్పుడు భయపడలేదు, చావే నన్ను చూసి భయపడుతుందిరా. అయిపోయావు భయ్యా, నువ్వు దేన్నైతే టచ్ చేయకూడదు దాన్నే టచ్ చేసావు. ఇక నిన్ను మా సిట్టింగ్ సత్తా నుంచి ఎవడు కాపాడలేడు. అస్సలు సిట్టింగ్ సత్తనే ఎవర్రా? మధ్యలో కాదు సిటీకి వస్తాకుంటాడు. ఒక్కసారి కలిసావంటే నువ్వే దండం పెట్టి కోటర్కి డబ్బులు అంటే హాఫ్ కి డబ్బులు ఇచ్చి నువ్వే వెళ్ళిపోతావు. నువ్వు చెప్తుంటే సత్తనం చూడాలని ముచ్చట ఉందిరా. ఇప్పుడు అసలైన మధ్య మొదలైంది, చూపిస్తా పద. చూపిస్తా పద, చూపిస్తా. సరికోలం మందు తాగితే వేడి ఉంటుంది. సెటిల్మెంట్స్ వస్తాను, చూపిస్తా పద. అన్నా గీనే అన్నా కానీ బండితో నా బండిని గుద్దింది. నొప్పి గుంజ నీకు మనీ అడిగితే మందుకు మనీ ఇస్తలేడన్న గీనే, అందుకే నీ దగ్గర తీసుకొచ్చిన. ఇంతకీ ఉన్నాయా ఉష్టైనయా? జర్రంత గట్టి గుద్దుంటే అదే అవుతుండే అన్నా. అన్నివే పంచాయతీలు. ఏంది మా ఆవిడ గులాబ్ జామున్ మీదకి తైడిచినట? ఏంది సంగతి? అరే వీడెందుకు నవ్వుతాను రా? ఏమో అన్నా. అరే వీడెక్కడ దొరికిందా నీకు? గుండెల్లో గుణపం దిగినాడు గట్ల నవ్వుతాడు. అందుకే అన్నా గీనది పట్టుకొని నీ దగ్గర తీసుకొచ్చిన. ఏదో ఒకటి చేయాలన్నా ఈ రోజుగా. అంతే అంటావారా? అంతే అన్నా. ఇప్పుడు చూస్తావు కదా. రేయ్ ముందు నవ్వకరా, నీకు దండం పెడతా. సరే ఇప్పుడు చెప్పరా, ఎందుకు వాడిని గుద్దినవు? ఎందుకు పైసలు ఇత్తలేవు? దానికంటే ముందు అసలు నీకు నవ్వెనుకుతాందిరా? అరే సెటిల్మెంట్ సత్తాడా అంటే ముఖం మీద ఘాట్ వేసుకొని బొట్లో కత్తి పెట్టుకొని ఉంటాడు అనుకున్నా, కానీ వీడేదిరా జాతరలో బూర్మిఠే అమ్ముకున్నాడు. నేను జాతరలో బూరు మిఠాయి అమ్ముకుంటా? అసలు నా గురించి తెలుసా ఇంకి? తెలియదన్నా. మరి నువ్వేం చెప్తాను చెప్పడానికి? వరంగల్లో దార్కార్లు దాదాగిరి ఇప్పుడు షురు చేసిళ్ళు, కానీ మా అన్న ఎప్పుడో చేసి చూసి ఇవన్నీ వదిలేసి ఫైనల్ గా ఈ చెట్టు కిందకు వచ్చి సెటప్ అయ్యాడు. 2 ఇంట్లో దాటితే 3వ ఇంట్లో నేను గుర్తుపట్టాడు, కానీ నువ్వు సెటిల్మెంట్ చేసి చెట్టు కింద సెటిల్ అయినావంటే నమ్మడానికి నేను పాలు తాగటం అనుకున్నావురా? రా తాగటం రా.
రేయ్ వీడేంట్రా నా బీపీ మిషన్ బద్దలు కొట్టేటట్టున్నాడు. తేడా వస్తే కత్తి తీస్తాను చెప్పు. ఏ కత్తి వాడ మొదలు పెడితే నాకన్నా బాగా ఎవడు వాడలేడు, గుర్తు పెట్టుకో. రే మగాడా, కత్తి వాడడం ఎట్లాగో నువ్వు చెప్పింది నేను ట్రై చేస్తా, కానీ నేను చెప్పిన మొగతనం నువ్వు ట్రై చేస్తేనే. సత్తన్న ఫామ్ లోకి వచ్చిండు. ఆట చురువు చేసిండంటే ప్రాణభయంతో కొట్టుకునే నీ గుండెల్లో దిగబడతాడు. తొడగొట్టినాడు బొట్టు మీద నిలబడతాడు. ఆడేంటో చెప్పు, నేనేందో చూపిస్తా. రేయ్ దీన్నేరా ఓవర్ కాన్ఫిడెంట్. తీస్తా తీస్తా మొత్తం బయటికి తీస్తా. డైలాగుల తర్వాత పెట్టేందో చెప్పు. సరే ముందు పెగ్గే స్టార్ట్ చేద్దామా, లేదా నువ్వు ఓడిపోయాక పెగ్గేద్దామా? నువ్వు పోస్తానంటే నేను వద్దంటానా, ముందు పెగ్ ఫిక్స్ చేయి. రేయ్ సరే గుద్దు. రేయ్ ఏంద్రా మొహం మీద గుద్దినావు? గుద్దమన్నావు కదా అందుకే గుద్దినా. రే పిచ్చి మొక్కపడా, నేను గుద్దమన్నది మందునరా, నన్ను కాదు. ఆ ముక్క నేను గుద్ద ముందు చెప్పాలి. ఎడే సురు చేద్దామా? రేయ్ ఐటమ్ నెంబర్ 1 తీసుకురారా. ఏదా చాయ్ కప్ తెచ్చినావు? చాయ్ పత్త పాలేవి? ఇది చాయ్ దాగనికి తెచ్చింది కాదు, బెట్టింగ్ ఐటమ్. బెట్టింగ్ ఐటమా? సరే స్టార్ట్ చేయి. ఈ చాయ్ గ్లాస్ కి హ్యాండ్ ఎట్ సైడ్ ఉందో చెప్తే నువ్వు గెలిచినట్టే. దీనికి హ్యాండిల్ లెఫ్ట్ సైడ్ లో ఉన్నది. మరి నాకు రైట్ సైడ్ వచ్చింది. ఏదో ఒకసారి. ఇప్పుడు అర్థమైంది భయ్య. ఏం తెలిసింది? ఈ చాయ్ గ్లాస్ హ్యాండిల్ ఎటు సైడ్ పట్టుకుంటే అటు సైడ్ ఉంటుంది. ఎటు పట్టుకుంటే అటు ఉండడానికి అదేం రౌండ్ గ్లాస్ కాదు, చాయ్ గ్లాస్. ఎటో ఒక సైడ్ ఉంటది, కరెక్ట్ గా చూసి చెప్పు. అసలు ముందు నీకు తెలుసా? తెలియకుండా సత్తన్న ఏది మొదలు పెట్టాడు. తెలిసే చెప్పు మరి. ఆన్సర్ తెలుసుకోవాలంటే ఓడిపోయిన ఒప్పుకోవాలి. సరే ఓడిపోయాను, ఆన్సర్ ఏంటో చెప్పు. ఈ కప్కి హ్యాండిల్ ఉండేది లెఫ్ట్ సైడో రైట్ సైడో కాదు. మరి ఎటు? అరే తొందరపడకు చెప్తా. కంట్రోల్. ఈ చాయ్ గ్లాస్ కి హ్యాండిల్ బయటి సైడ్ ఉంటది. అంటే లోపల కాకుండా బయట. బయటి సైడ్. ఇప్పుడు తెలిసింది కదా, అంతే. నాకెందుకు ఐడియా రాలేదు? షట్. రేయ్ కళ్ళున్నోడు ముందుకే చూస్తాడు, దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు. ఇప్పుడు అర్థమైందమ్మా సెటిల్మెంట్ సత్తన్న అంటే ఏంటో. అన్నా ఇదే మంచి టైం అన్న చెప్పేసిన. ఏ వద్దులేరా అన్నా ఒక్కసారి చెప్తా అన్నా. చెప్తే ఇనవు కదరా. సరే సూర్యుడు పొడుస్తాడు తూర్పుకి, మా అన్న ఉండేది ఊరికి వస్తాగే. ఇద్దరు కలిసి ఇచ్చారు కదరా. సరే ఇంకోటి చెప్పు, అందులోనైనా గెలిచి నేనేందో చూపిస్తా. ఇంకో గేమ్ అంట, ఏమంటావన్నా? ఆడేటోని ఓడించడమేరా మన ఆట. ఈసారి ఓడేది నువ్వు, గెలిచేది నేను. అది చూస్తా కదా, కానీ ఈ ఆట మొదలు పెట్టాలంటే ఒక్క షరతు ఉంది. షరతా? ఏంటది? ఇవి క్వార్టర్ పైసలు. ఒకవేళ నేను ఓడిపోయాననుకో ఈ పైసలన్నీ నీయే. అదే నువ్వు ఓడిపోతే దీనికి డబుల్. హాఫ్కి ఎంత అవుతుందో అంత ఇయ్యాలి. ఇప్పుడు మనోనికి డబ్బులు స్టార్ట్ అవుతాయి అన్నా. మనతో పెట్టుకుంటే డప్పులే కావు, డీజేలు కూడా స్టార్ట్ అవుతాయి. నాకు డీజే స్టార్ట్ అవుతుందో నీకు ఓజే స్టార్ట్ అవుతుందో చూసుకుందాం. నాకు డీలోకే. మరి చూస్తావేంది? పైసలు తీసి ముందు పెట్టు. సరే పట్టు, షురు చేయగా. పెగ్గేసి షురు చేద్దామా? నువ్వు ఓడాక పెగ్గేద్దామా? నిన్ను ఓడగొట్టి నేనేస్తా పెగ్గు. ఏం షురు చేయి. నీకు ఈ ఆట కొత్త కావచ్చు, కానీ ఇలాంటి ఆటలు ఎన్నో మా అన్న ఆడి వాడి వదిలేసి వచ్చాడు. మళ్ళీ గిసంటే ఆట కట్టుకుని నేను పని చేస్తా కదా. నువ్వు గేమ్ షురు చేయి. ఇదొక డిడిల్. డిడిలా? అదేంది? అదేవే పొడుపు కదా. దాన్ని డిడిల్ అన్నారు, రీడిల్ అంటారు. డిలో ఏదో ఒకటి అనుకో. సరే అనుకున్నా, స్టార్ట్ చేయి. ఒక మూగోడు, గుడ్డోడు, కుంటోడు, ముగ్గురు బిచ్చగాలున్నారు. నాలంటో మంచోడు దారి పొంటి పోతా పోతూ గుడ్డోనికి 100 రూపాయలు వేసాడు. గంతల్లే అక్కడున్న కుంటోడు కుంటుకుంటూ వచ్చి గుడ్డోని దగ్గర ఉన్న 100 రూపాయలు లేపుకపోయింది. ఈ లేపుకపోయింది అక్కడున్న మూగోడు చూసిండు. చూస్తే ఏంది ఇప్పుడు? ఇప్పుడు ఆ మూగోడు ఈ గుడ్డోనికి నీ పైసలు లేపుకపోయింది ఆ కుంటోడే అని చెప్పాలి. ఎట్లా చెప్తాడు? ఎట్లయింది?
అరే గుడ్డోడా అని పైసలు ఎత్తుకుపోయింది కుంటోడరా అని చెప్తాడు. ఆ అక్క నేను కాయకచ్చోరు మీద కాలేసి నువ్వు కూడా ఇక్కడ మాట్లాడతాడు. నువ్వు మంచిగా ఉన్నావు గాని. అవును కదా, వీడేమో చూడలేడు, వాడేమో చెప్పలేడు, మధ్యలో వాడేసుకుపోయాడు. ఎట్లా బా అన్న షురు చేసిండంటే మధ్యలో ఒకటి నన్ను ఆలోచించుకునివా. రే చించుకొని నువ్వేదిరా మధ్యలో. ఓకే తెలిసింది, మూగైనా మాట్లాడలేడు కానీ సైకిల్తో చెప్పొచ్చు కదా. నీ పైసలు తీసుకుపోయింది గుడ్డేననే. మూగాయనంటే సైకిల్తో చెప్తాడు, బాగానే ఉంది. కానీ ఆ సైకిల్ని ఆ గుడ్డ ఆయన ఎట్లా వెళ్తాడు చూడలేడు కదా. కొందరు తింటారు డబుల్ ఆమ్లెట్, మా అన్న మాట్లాడితే గన్ బుల్లెట్. మళ్ళీ ఇచ్చినావా? గ్యాప్ దొరికితే అవతలేవు కదా. చెప్పలేనంటే చెప్పు, ఓడిపోయానని ఒప్పుకో, ఆన్సర్ చెప్పేస్తా. నన్ను ఆలోచించుకొని నేను చూసుకుంటా కదా. నువ్వేం టెన్షన్ పడకరా, నేను చూసుకుంటా. అమ్మయ్య షట్. ఇప్పుడు చెప్పండి, హాఫ్ ఏ బ్రాండ్ కొనుక్కుంటారు. అన్నా మనమే గెలిచినమే అంటే ఓడిపోయానని ఒప్పుకుంటున్నావా? రాత్రి చలికి దుప్పటి కప్పుకున్నా, ఇప్పుడు ఓడిపోయానని ఒప్పుకున్నా. ఏమై రాహుల్ గమనమైంది? పాలు పోసేవాడిని పాలోడంటారు, పేపర్ వేసేవాడిని పేపరోడు అంటారు, కానీ ఇవన్నీ సెట్ చేసేవాడిని సెటిల్మెంట్ సత్తన్నా అంటారు. నువ్వు ఆపు, నువ్వు చెప్పు. ఏంటది? రీడిల్కి ఆన్సర్. జీవితంలో ఒక్క విషయం గుర్తుపెట్టుకో, కొన్ని ప్రశ్నలకు సమాధానం ఆన్సర్ వెతక్కపోవడం. అంటే ఈ ప్రశ్నకి సమాధానమే లేదు అని. ఒకవేళ ఉంటే వ్యూయర్స్ కామెంట్ బాక్స్ లో చెప్తారు, కానీ ఈ పైసలైతే నాయే కదా. పైసలు నీయే. ఏమై రాహుల్? అరే నువ్వు ఒక్క నిమిషం అవరా. అన్నా అయితమే తీరా నువ్వు గాని. సాయంత్రం ఈటీవీలో వస్తుంది పటాస్, మా అన్నతో పెట్టుకుంటే పటాస్. Give me the dum dum dum, yes yes. Give me the dum dum dum, yes yes. Give me the dum dum dum, yes yes. Give me the dum dum dum, yes.